ఎంపీ శ్రీ కేసినేని నాని కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటు ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతూ ఉన్న తరుణంలోనే ఏపీలో పలుచోట్ల ఈవీఎంలు కూడా మొరాయిస్తూ ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వీకోట మండలం సరేపల్లిలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదు. తిరుపతి జిల్లా నారాయణవరం మండలం పాలమంగళం వరదాయపాలెం పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వరదయ్యపాలెంలో కొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మరి ఇటు చాలా మంది కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తాహత పడుతున్నారు. మరి ఇటుపక్క ఇంకొకటి మనం ఇక్కడ చూస్తే రోడ్లు వాహనాలు కొంతమంది ఓటు వేయడానికి బద్దకిస్తూ ఉంటారు. అన్ని వసతులు ఉండి కూడా బద్దకిస్తూ ఉంటారు. కానీ ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని చాటింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి తాజాగా చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అలాగే సరైన ఓటు వేసే అభ్యర్థిని ఎన్నుకోవాలి అని కూడా సూచిస్తూ ఉన్నారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతది కీలక పాత్ర అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కును యువత వినియోగించుకోవాలని, ప్రజలందరూ వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సరైన ప్రభుత్వాలు వస్తేనే ఆశించిన అభివృద్ధి సాధ్యమని కూడా చిరంజీవి పేర్కొన్నారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కపట్టణం మండలంలో వర్షం కురుస్తున్నా సరే ఓటర్లు క్యూలోనే వేచి ఉన్నారు. లింగప్పగారిపల్లిలో 7 గంటలకే వర్షం ప్రారంభం కావడంతో అప్పటికీ క్యూలో ఉన్న ఓటర్లు వర్షానికి ఇబ్బంది పడ్డారు. ఓటు హక్కు వినియోగించుకోవాలన్న తపనతో ఒకవైపు వర్షం ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున క్యూ లైన్లో బారులు తీరారు ఓటర్లు. అలాగే మనం చూస్తే ఇటు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు సీవీఎంకు ఫిర్యాదు చేశారు. ఓటు వేసి మోదీ పేరును ప్రస్తావించారని ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. మరి కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కూడా ఇటు వీరు కోరుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలోని మంగళగిరిలో ఓటు వేశారు. భార్యతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పవన్ రాకతో అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు టీజీ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ నగర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో, జీహెచ్ఎంపీసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఓటు వేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఓటు వేశారు.
పోలింగ్ సజావుగా జరిగేలా ఎలక్షన్ కమిషన్ పోలీసులను చూడాలని చంద్రబాబు కోరారు. ఇక అలాగే మంగళగిరిలో నారా లోకేష్ దంపతులు ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. సోమవారం ఉదయమే క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు అవుతుందని లోకేష్ పిలుపునిచ్చారు. ఇక 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ సుపరిపాలన చూశారని సీఎం జగన్ అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటు వేస్తారని పులివెందులలో మాట్లాడారు. మరోవైపు ఓటు జీవితాన్ని మారుస్తుందని ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అవ్వాలని, ఎవరు అశ్రద్ధ చేయవద్దని కూడా వీరు కోరారు. అలాగే తనకు అత్యధికంగా ఏ పార్టీతో సంబంధం లేదని హీరో అల్లు అర్జున్ కూడా అన్నారు. తనకు సన్నిహితులైన వారికి మద్దతు ఇస్తానని చెప్పారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్, శిల్పా రవి, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు అందరికీ మద్దతు ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో శిల్పా రావిని కలవడం కుదరలేదని, అందుకే ఈసారి నంద్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి కలిశానని కూడా అల్లు అర్జున్ పేర్కొన్నారు. తాజాగా చూస్తే అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో పలువురు లోక్సభ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా ఓటును వేశారు.